హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో 3 రంగుల క్యాప్సికమ్‌తో క్యాప్సికమ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 3 రంగుల క్యాప్సికమ్‌లో సగం ముక్క తీసుకుంటే సరిపోతుంది. వీటిని సన్నగా పొడుగ్గా అయినా తరుక్కోవచ్చు, లేకపోతే ఇలా చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని కడిగేసి కొద్దిగా నీళ్లు పోసి ఒక 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ క్యాప్సికమ్ రైస్ తయారు చేయడానికి ముందుగా మనం బాస్మతి రైస్ని ఉడికించి పెట్టుకోవాలి. ఒక బాండీలో ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పులు నీళ్లు పోసి 2 బిర్యానీ ఆకులు, ఒక చెంచా నూనె, 2 ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు, ఒక పెద్ద ఇలాచీ, ఒక పావు చెంచా షాజీరా, ఒక జాపత్రి, దీన్ని స్టోన్ ఫ్లవర్ అంటారు, ఇది దొరకపోయినా పర్వాలేదు. నీళ్లు కొద్దిగా మరిగాక మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బియ్యం ఇలా ఉడికి పొడి పొడిగా అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వెంటనే దింపేసి ఒక గ్లాసు చల్లటి నీళ్ళు కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఇంకా ఉడకటం అనేది ఆగిపోతుంది. వెంటనే ఇలాంటి జల్లెడి గిన్నెలో వేసేసి నీరంతా వార్చేసుకోవాలి. మళ్ళీ ఒక గ్లాసు చల్లటి నీళ్ళు ఈ ఉడికించిన బియ్యం మీద పోసేస్తే పొడి పొడిగా అయిపోతుంది. చూడండి, రైస్ ఇలాగ పొడి పొడిగా చక్కగా ఉడికింది. ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని మనం ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసి చల్లారి పెట్టుకోవాలి. ఆ మసాలా దినుసులన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా నూనె వేసి ఈ అన్నంలో కలుపుకుంటే మెతుకులు ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటాయి. తర్వాత ఒక బాండీలో ఒక గుప్పెడు వేసిన పప్పులు కొద్దిగా ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా తరుక్కు పెట్టుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకొని ఉంచుకోవాలి. బాండీ పెట్టి ఒక 2 చెంచాల నూనె వేడి చేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోయాక మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచాన్నర ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక అర టేబుల్ స్పూను గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే మనం వేయించి పెట్టుకున్న వేరుశెనగ పప్పులు పొడిగా చేసుకొని ఒక 2-3 చెంచాలు కూడా కలుపుకోవాలి. నేను వేయడం మర్చిపోయానండి, అందుకే ఆఖరణ కలిపాను. మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు నూనె సరిపోదనిపిస్తే ఈ స్టేజ్లో ఒక చెంచా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకోండి. ఈ క్యాప్సికమ్ రైస్ లంచ్ బాక్స్లోకి ఎవరైనా గెస్ట్లు వస్తే చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మొత్తం అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు పొడిని నేను ఇప్పుడు కలుపుకున్నాను. మొత్తం ఒక 3 చెంచాల పొడిని వేసి కలిపాను. మీకు ఇష్టమైతే వేరుశనగపప్పులు పప్పు పళంగా కూడా వేసుకోవచ్చు, పొడిగానే వేయాలని ఏమీ లేదు. మొత్తం అంతా బాగా కలుపుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ క్యాప్సికమ్ రైస్కి బాస్మతి రైసే వాడాలని ఏమీ లేదండి, అన్నం మిగిలినా కూడా మనం ఇలా రైస్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరియు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.